వర్షాకాలంలో టూ వీలర్స్ వాహనదారులకు పడే ఇబ్బందులు ఏంటి మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మెకానిక్ దగ్గరకు వచ్చాం. మెకానిక్లు టూ వీలర్స్ని ఎలా రిపేర్ చేస్తుంటారు, వర్షాకాలం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుపుకుంటారు అనేది చూద్దాం. టూ వీలర్స్ అనేది వర్షాకాలంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్గా? వర్షాకాలంలో అంటే ప్లగ్ క్యాప్లో నీళ్ళు పోతే ఎక్కువ స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. క్లీన్ చేసుకోవాలి. అది ప్లగ్ కూడా చెక్ చేయించుకోవాలన్నా, పోతే ప్లగ్ కూడా వేయించుకోవాలన్నా. వర్షంలో వైరింగ్లో కూడా కొంచెం నీళ్ళు పోతే ప్రాబ్లం వస్తుంది. కొంచెం ఎయిర్ కొట్టుకోవాలన్నా. టూ వీలర్ అనేది వర్షంలో తడుస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మెకానిక్ చెప్తారు, చూద్దాం. पानी में ज़्यादा बिगनेस है. ज़्यादातर ये क्या है प्रॉब्लम बोला तो इसमें एक होल आता है. इसका होल हमेशा क्लीन रहना इसका एयर का. इसमें अगर से पानी अगर से ना तो टैंक में चले जाता, तो इसको हमेशा मैकेनिक ने चेक करा लेना. फिर ये एकदम क्लीन रहना ये होल, ये वाला होल. या ना तो टैंक कवर डला लेना इस पर. बरसात के दिनों में ज़्यादातर ये प्रॉब्लम आता है इसका. पानी अगर से चले गया टैंक में बहुत प्रॉब्लम देता गाड़ी. तो इंजन में पानी, కార్బోరేటర్ में चले जाता पानी, बहुत गाड़ी सताता, स्टार्ट नहीं होता गाड़ी, बहुत ప్రాబ్లం देता गाड़ी. అంటే ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోతుంది. ప్లగ్ క్యాప్ ఉంది. ఇది ప్లగ్ క్యాప్లో మొత్తం నీళ్ళు పోతుంది. ఇది రిమూవ్ చేయాలి. ఇట్లా లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసి మొత్తం ఇట్లా చేస్తే రిమూవ్ అయిపోతుంది క్యాప్. ऐसा झटक के ఇట్లా పూకి ఫిర్ క్లీన్ కరికే క్లీన్ చేసి పెట్టేసేయాలి. క్లాక్ వైజ్ టైట్ చేయాలి. అది టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయిన తర్వాత ఇది కొంచెం టేప్ వేయించుకుంటే ఇన్సులేషన్ టేప్ వేసుకోవాలి. ఇది మంచిగా ఉంటుంది మీకు బండికి. వర్షంలో బండి ఆగకుండా చూసుకోవాలంటే ఇవన్నీ జాగ్రత్త పడాలి. చూసుకోవాలి. ఇది క్యాప్ ప్రాబ్లం ఉంటే లేకుంటే ఇది ప్లగ్ క్యాప్ చేంజ్ చేసుకోవాలన్నా, ప్లగ్ కూడా మార్చుకోవాలన్నా మంచిగా ఉంటుంది మీకు వర్షం కారం. ఇగ్నిషన్ కీలో నీళ్ళు పోతే ఎక్కువ ఇది పాడైపోతుంది. ఇగ్నిషన్ స్విచ్ పాడైపోతే ఏమవుతుంది అంటే కరెంట్ రాదు. మళ్ళీ చెక్ చేయించుకోవాలన్నా, పోతే ఇది మార్చుకోవాలన్నా. ఇది వర్షం కాలంలో ఎక్కువ ఇది కూడా ప్రాబ్లం ఉంటుంది. మార్చుకోవాలన్నా. ఇది స్విచ్ షార్ట్ అయిపోతుంది. మీరు ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు మెకానిక్గా? నేను మెకానిక్ ఫీల్డ్లో 25 years అయిపోయింది నాది. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాటరీ కూడా ఖరాబ్ అవుతుంటుంది. ప్లగ్లు కానీ వైర్లు కానీ పోతుంటాయి మనకి. కొద్దిసార్లు కూడా వర్షం పడ్డప్పుడు రస్ట్ కానీ అవి వస్తుంటాయి కదా, నా బండి స్లో అవుతుంది. ఆ వర్షం లాగిపోతుంటాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు బ్యాటరీ అన్ని చెక్ చేసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఒకటి స్పీడ్ బ్రేకర్స్, అక్కడక్కడ గుంతలు, ఇవన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల చైన్ ప్యాకెట్స్ అవి పోతూ ఉంటాయి. చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. ఈ టైంలో మెకానిక్ వాళ్ళతో చాలా ఆల్టర్నేటివ్స్గా వచ్చి చెక్ చేయించుకుంటూ ఉండాలి బండి ఖరాబ్ కాకుండా. ఇంకోటి ఏంటంటే ఈ స్పీడ్ బంప్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతాయి బండి. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ స్పీడ్ బంప్స్ ఎక్కడున్నాయో తీసేస్తే మాకు బండి ఇంకా కొంచెం సేఫ్గా ఉంటుంది. మాకైతే స్పీడ్ బంప్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలంలో టైర్స్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. కొత్త టైర్స్ ఉండాలి. ఎందుకంటే అది ఫ్రీక్వెంట్గా పడతా ఉంటాయి కదా వర్షాలన్నీ. కాకపోతే స్కిడ్ అవుతావు. ఇప్పుడు సడన్గా బ్యాక్ బ్రేక్ పెట్టుకుని ఫ్రంట్ బ్రేక్ పెట్టుకుంటే స్కిడ్ అవుతూ ఉంటుంది బండి. సో చూసుకోవాలి. బైక్ ప్రాబ్లం ఏంది? రాత్రి వర్షం వచ్చి స్లిప్ అయిపడ్డాం. ఎమర్జెన్సీ వాటర్ గుంత తెలియదు. సడన్ బ్రేక్ అంటారు, స్లిప్ అయి కింద పడ్డాడు సార్. అది దెబ్బ. సో చూసి చూపిపోయాలి. సడన్ బ్రేక్ పడితే స్లిప్ అయిపోతుంది వర్షంలో. గుంటలు కూడా తెస్తలేవు ఆయనకు వచ్చి. ఇది ఇప్పుడు వచ్చేది వర్షాకాలం అండి. నేను ర్యాపిడో నడిపిస్తాను. అయితే ఫ్లైఓవర్లకు ఎక్కేటప్పుడు అవసరం లేదు, దిగేటప్పుడు ఉండాల్సిన స్పీడ్ బ్రేకర్లు అడుగడుగునే వేశారు. దానివల్ల ఏమైందంటే బండి ప్రాబ్లం అవుతుంది. అలాగే కస్టమర్లు వెనక కూర్చున్న వాళ్ళకు కూడా, పెద్దవాళ్ళు కూర్చుంటే ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు నడుము డిస్క్ బ్రేక్ ప్రాబ్లం అవుతుంది. బైక్స్ అనేది కూడా తొందరగా పాడవుతుంది. షాక్ అబ్జర్వ్ దెబ్బతిని
మళ్ళీ మాకు ఏంటంటే నడిపేటప్పుడు స్పీడ్ వెళ్ళడం తొందరగా వెళ్ళినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది, వెళ్ళలేకపోతున్నాం మేము. ఇంకోటి ఏంటంటే సడన్ గా వెళ్ళే వాళ్ళు స్పీడ్ బ్రేకర్ల వల్ల స్లో అవుతుంది, మళ్ళీ వెనక వాళ్ళు వచ్చి గుద్దేస్తున్నారు. ఇదొక ప్రాబ్లం అవుతుంది. 2-3 చిన్న ఇన్సిడెంట్ నా ముందరే జరిగినాయి. సో దీనివల్ల ఏంటంటే ఆ స్పీడ్ బ్రేకర్లను మధ్యలో ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్ తీసేయాల్సిగా మేము కోరుతున్నాం. సో చూసారు కదా, ఇది మెకానిక్ చెప్తున్నటువంటి వర్షన్. బైక్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఇచ్చుకోవాలి, వాటర్లో ఎక్కువ తడవనీయకుండా చూసుకోవాలి, బ్యాటరీని కాపాడుకోవాలనే విషయాలు చెప్తున్నాడు మెకానిక్. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాల, సమయం టీవీ, హైదరాబాద్.